ఈ మధ్య తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అల్వేలు మంగమ్మ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంట. వెంకటేశ్వర స్వామి అన్నాడంట మంగమ్మతోటి, మంగమ్మ మంగమ్మ మనం జనం గుడి కట్టిస్తుండ్రు, గోపురాలు పెడుతుండ్రు, మనకు పూజలు చేస్తుండ్రు, వాళ్ళ కోసం ఏమన్నా చేద్దాం మంగమ్మ అన్నాడంట. దాంతో ఏంది స్వామి నువ్వేం చెప్తే గదే కదా అనేసి చెప్తే అప్పటి నుంచి ఏం లేదు మంగమ్మ, ఎవ్వరు వచ్చినా కానీ గర్భగుళ్ళకి రాగానే మనం లేచి నిలబడదాం అన్నాడంట. అప్పటి నుంచి ఎవ్వరు వచ్చినా కానీ ఇద్దరు లేచి నిలబడుతున్నాడు. ఈ మధ్య పోక జగన్మోహన్ రెడ్డి పోయిందంట. మంగమ్మ లేచింది, వెంకటేశ్వర స్వామి కూర్చున్నాడంట. ఈ మంగమ్మ అంటదంట, స్వామి లేవరాదు, జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, నీకు తెలియదే కూసోవే అన్నట్టు స్వామి సైగ చేస్తున్నాడంట. నువ్వు చెప్పనన్నా చెప్పు, లేవనన్నా లే అని ఆమెనంట. నువ్వు కూసో 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 అన్నట్టు స్వామి అంటున్నాడంట. 2 నిమిషాలు జగన్ చూసి బయటికి పోయిన తర్వాత ఆ మంగమ్మ అడిగిందంటే, ఎందుకు స్వామి ఆయన రాగానే కూర్చున్నామంటే, నీకు తెలియదేవా అని సంగతి, కుర్చీ లేక తిరుగుతుండు, మనం లేస్తే ఆడు ఇంట్లో కూర్చుంటాడు అనేటువంటి పరిస్థితి రాష్ట్రం. ఆ తర్వాత కొద్దిగా దూరం జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత మళ్ళా డౌట్ వచ్చిందంట స్వామికి. గర్భగుళ్ళకి వెళ్ళి వచ్చేసి మళ్ళా తొంగి చూస్తున్నాడంట. ఏమైంది స్వామి మళ్ళా తొంగి చూస్తున్నాం అంటే, వాని సంగతి తెలియదే, పోయేటప్పుడు ఉండి సంకలు పెట్టుకొని పోతుండో ఏమో వాడు. ఇటువంటి